అంతా దైవ నిర్ణయం. మనుషులు కేవలం ఆయన ఆటబొమ్మలు. ఒకవేళ భగవంతుడి అభీష్టం ఉంటే నువ్వు వాళ్ళకి తప్పక సహాయం చేయగలవు. కానీ నువ్వు చేయలేకపోతున్నావు అంటే దీనర్థం భగవంతుడి మనసులో ఇంకేదో ఉంది. ఆయన ఖచ్చితంగా ఆ అంశాన్ని చూడగలడు, ఏవైతే నువ్వు చూడలేకపోయావో. ఒక్క విషయాన్ని అర్థం చేసుకో కేశవ్, భగవంతుడి ఆజ్ఞ లేనిదే చెట్టు మీద ఒక్క ఆకు కూడా కదలదు. అలాంటిది ఇది మనుషుల జీవితం. అందుకని నువ్వు అపరాధిగా భావించడం మానేసే. సమయం వచ్చినప్పుడు భగవంతుడు అంతా సరిచేస్తాడు. భగవంతుడు ప్రారబ్ధంలో ఎన్ని పరీక్షలు రాశాడో అవన్నీ మనమందరం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ రామనామం ఒక బ్రహ్మాస్త్రం. దానివల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి.